రెవల్యూషనరీ స్టూడెంట్స్ ఫోరం నూతన సంవత్సర క్యాలెండర్ను మైదుకూరు ఎమ్మెల్యే పుట్టా సుధాకర్ యాదవ్ గారు ఆవిష్కరించి సమాజం పట్ల విద్యార్థుల సమస్యలపై ప్రభుత్వం దృష్టికి తీసుకురావాలని అన్ని రకాలుగా ప్రభుత్వం అండగా ఉంటుందని హామీ ఇచ్చారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ గత ప్రభుత్వం జీవో 117 ద్వారా ప్రాథమిక పాఠశాలలను 2 ముక్కలుగా చేసిందన్నారు. దీనితో 12,247 పాఠశాలలు ఏకోపాధ్యాయ పాఠశాలలుగా మారాయని తెలిపారు. ప్రస్తుతం కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన వెంటనే జీవో రద్దు చేయడం మంచి పరిణామం అని పేర్కొన్నారు. రాష్ట్రంలో ఇంటర్మీడియట్ విద్యార్థులకు మధ్యాహ్న భోజన పథకాన్ని పునః ప్రారంభించడం ద్వారా విద్యార్థుల సంఖ్య మెరుగుపడుతుందని, ప్రభుత్వం వెంటనే నిర్ణయం తీసుకోవడం హర్షణీయమని తెలియజేశారు. రాష్ట్రంలో ఉన్న యూనివర్సిటీలకు ఇన్ఛార్జి పాలనకు స్వస్తి పలకాలని, వీసీ నియామకాలపై త్వరలోనే ప్రభుత్వం నిర్ణయం తీసుకుంటుందని హామీ ఇచ్చారు. ఎస్సీ, ఎస్టీ, బీసీ మైనారిటీల సంక్షేమ శాఖ గృహాలకు పెండింగ్లో ఉన్న బకాయిలను విడుదల చేయాలని కోరారు. అభివృద్ధికి నిధులు కేటాయించాలని విజ్ఞప్తి చేశారు. పెండింగ్లో ఉన్న స్కాలర్షిప్ ఫీజు రీయింబర్స్మెంట్స్ను విడుదల చేయాలని విజ్ఞప్తి చేశారు. మార్చిలో డిఎస్సి నోటిఫికేషన్ విడుదల చేస్తామని, తద్వారా రాష్ట్రంలో ఖాళీగా ఉన్న ఉపాధ్యాయ పోస్టులను భర్తీ చేస్తామని హామీ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో టీడీపీ నాయకులు మిల్లు శ్రీను, కాజీపేట మండల అధ్యక్షులు తిప్పిరెడ్డి లక్ష్మీరెడ్డి, పుట్టా ప్రభాకర్ యాదవ్ గారు, జి హరినాథ్ రెడ్డి, ఇరగం రెడ్డి ప్రతాప్ రెడ్డి, కేసీ కెనాల్ డిస్ట్రిబ్యూటర్ వైస్ చైర్మన్ నంద్యాల సుబ్బయ్య యాదవ్, సందుల నాగశివారెడ్డి, టిఎన్ఎస్ఎఫ్ జిల్లా ఉపాధ్యక్షులు పల్లె గంగాధర్, ఆర్ఎస్ఎఫ్ నాయకులు నాగమల్లయ్య యాదవ్లు తదితరులు పాల్గొన్నారు.